ఇంకొక 18 మెంబర్స్ ఉన్నారు. ఆ 18 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోగానే వీ విల్ బీ 1K ఫ్యామిలీ. 8 more subscribers to go. 4 more subscribers to go. ఇంకో 2 subscribers. 999. Hey guys, namaste, welcome back to my channel, The Excited Queen. I am Jyotsna and I'm back with another interesting video. So today's video, you read the title already and నా face లో ఆ ఎగ్జైట్మెంట్ ఆ హ్యాపీనెస్ కనిపిస్తుంది క్లియర్గా. నేనైతే Cloud9 లిటరలీ చెప్తున్నా, ఐమ్ ఆన్ Cloud9 రైట్ నౌ. ఎంత హ్యాపీ ఉన్నానో నేనైతే. 6:30 మా ఫ్రెండ్ వస్తే తనతో మాట్లాడేసి మళ్ళీ పోయి పడుకున్నా. బట్ హాఫ్ స్లీప్లో ఉండే లిటరలీ. నాకు మళ్ళీ నేను పడుకున్నప్పుడు కానీ ఒకవేళ అయితే ఎలా అని చెప్పేసి ఇమ్మీడియట్గా లేచిన. ఇంకా లేవగానే మమ్మీ గ్రాసరీస్ ఇంకా చికెన్ తీసుకొని వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అయ్యి ఐమ్ జస్ట్ గివింగ్ మై ఇంట్రో టు యూ పీపుల్. సో ఈ వీడియోని మాత్రం నాకు చాలా లాంగ్ చేయాలని అయితే లేదు, చిన్నగా చేస్తా, వెరీ క్యూట్గా ఉండేటట్టు కూడా చేస్తా. అండ్ నా ఎగ్జైట్మెంట్, నా హ్యాపీనెస్ని మాత్రం మీకు పక్కా అందేలాగా చేస్తా. ఇప్పుడు నేను ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నానో మీరు ఈ వీడియో ఫుల్ స్మైలింగ్తో చూడాలి అని అనుకుంటున్నా. సో యా, స్టే ట్యూన్డ్ ఫర్ దిస్ వీడియో. I hope you guys will definitely get entertained, and please subscribe to my channel and don't forget to hit the notification bell and join this beautiful family. I'm sure you guys will get entertained and have fun over here. So yeah, stay tuned and continue watching. Hey guys, it's 11:30 and ఇప్పుడే నేను కౌంట్ చూసుకున్నాను అనమాట. ఇట్స్ 9:82. ఓ మై గాడ్, లిటరలీ నాకు ఎంత ఎగ్జైట్మెంట్ అనిపిస్తుందో, లోపల కొంచెం ఆ నర్వస్నెస్ ఉంది. ఐ డోంట్ నో ఫర్ వాట్. అండ్ మార్నింగ్ నుంచి వీడియోస్ అన్ని ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసేసుకొని అండ్ ఉన్న వీడియోస్ అన్నీ డిలీట్ చేసేసిన అనమాట. బికాస్ నా దాంట్లో స్టోరేజ్ అయిపోతుంది అండ్ ఈ వీడియో తీయడానికి నాకు స్టోరేజ్ కావాలి అని చెప్పేసి ఉన్న వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి స్కెడ్యూల్ చేసేసి ఇవన్నీ డిలీట్ చేసేసి మళ్ళీ ఇప్పుడైతే వీడియో తీస్తున్నా అనమాట. ఇంకొక 18 మెంబర్స్ ఉన్నారు. ఆ 18 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోగానే వీ విల్ బీ 1K ఫ్యామిలీ. అసలు నేను లిటరలీ భూమి మీద లేను, అంత హ్యాపీ అవుతుంది నాకైతే ఇప్పుడు. సో జల్దీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని స్నానం చేసుకొని ఐ జస్ట్ గెట్ రెడీ. బికాస్ ఏమో నాకెందుకో ఇంకొక 1-2 అవర్స్లలో అయిపోతుందేమో అన్నట్టు అనిపిస్తుంది. టచ్ వుడ్ అయిపోవాలి కూడా. సో యా, స్టే ట్యూన్డ్. కొంచెం పని ఉంటే అది చేసేసి స్నానం చేసుకొని ఇందాకనే వచ్చిన. లిటరలీ స్కిన్ కేర్ కూడా ఏది చేసుకోవాలని అనిపించలేదు. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ పెట్టుకొని లైట్ అట్లా కుంకుమ పెట్టుకొని ఫస్ట్ అయితే దేవుని మొక్కేసి వచ్చిన అనమాట. మీరు అనుకోవచ్చు 1000 సబ్స్క్రైబర్స్కి ఈ పిల్ల ఇంతగానో ఎగ్జైట్ అవుతుందని. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకెంత ఎగ్జైట్ అవుతుందో అన్నట్టు ఉత్తిగా పెట్టుకోలే నా ఛానల్కి ద ఎగ్జైటెడ్ క్వీన్ అని చెప్పేసి. నేను ఇంత చిన్న వాటికి ఇంత ఎగ్జైట్ అవుతాయి కాబట్టి మస్తు యాప్ట్ ఉంటుంది అన్నట్టు నేను ద ఎగ్జైటెడ్ క్వీన్ అని పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా నేను లంచ్ కూడా చేయలేదు, లంచ్ చేద్దాం. ఇందాక లైవ్ కౌంట్ పెట్టినా అనమాట. లైవ్ కౌంట్ పెడితే 992 అయ్యారు. నేను ఇంకా నాకు ఆగలేదు లిటరలీ. సరేలే లైవ్ కౌంట్ పెట్టుకొని ఎంతసేపు అయితే అంతసేపు వీల్ జస్ట్ వాచ్ ఇట్ అన్నట్టు అనుకున్నా. ఇట్లా పెట్టిన ఒక 5 minutesకి 991 అయ్యారు. తెలిసిందే కదా, మన దిష్టి మనకే తగులుతుంది అని చెప్పేసి అందుకే దెబ్బకి అన్ని క్లోజ్ చేసేసి ఇంకా వెయిట్ చేస్తున్నా. కానీ లాస్ట్కి 999 ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ ఆన్ చేసి అది పైకి కిందికి ఎట్టయినా పోని, కానీ ఆ 1000 అనే కౌంట్ మాత్రం నేను పక్కా ఇట్లా తీసుకోవాలన్నట్టయితే అనుకున్నాను అనమాట. సో యా, లెట్స్ సీ. అండ్ ఐమ్ హ్యాపీ, ఐమ్ ఎక్సైటెడ్. ఇప్పుడైతే లంచ్ చేసేసి ఐల్ గెట్ బ్యాక్ టు యూ. ఇట్స్ 3:30 in the evening అండ్ 992 దగ్గర స్టక్ అయిపోయింది. ఐఎమ్ లిటరలీ లైక్ ఏం చేయాలరా బాబు ఇప్పుడు అన్నట్టు అనుకుంటున్నా. అందుకే యాక్చువల్లీ 6 o'clockకి స్కెడ్యూల్ చేసిన వీడియోని 4 o'clockకి మళ్ళీ పెట్టిన. బికాస్ మేబీ వీడియో చూస్తూ కూడా ఏమన్నా సబ్స్క్రైబర్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయేమో అని చెప్పేసి. 8 more subscribers to go. 4 more subscribers to go. లిటరలీ చెప్తున్నా, రూమ్ దాటలేను అండ్ ల్యాప్టాప్ ఆన్ చేసుకొని ఐ జస్ట్ సాట్ హియర్. సబ్స్క్రైబర్ కౌంట్ అట్లా పెరుగుతుంటే చూడాలి అన్నట్టు. లిటరలీ వర్క్స్ అన్నీ ఆపేసుకున్నా. ఎందుకనంటే ఐ మైట్ మిస్ ద మూమెంట్ ఏమో అన్నట్టు. ఐ వాంట్ టు సీ లైక్ 999 నుంచి 1000 అయ్యేది నేను చూడాలి అన్నట్టు. ఐఎమ్ లిటరలీ సిట్టింగ్ హియర్. ఇఫ్ యూ ఫీల్ లైక్ ద వ్లాగ్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ ది సేమ్ ప్లేస్ అండ్ ఎక్సెట్రా, please ignore. Just see me and just feel my excitement. Oh my god, it's happening.
అంటే యూ గైస్ కెన్ ఆల్సో ఫీల్ ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఇంకా ఫ్యూచర్లో అయ్యే ఇంకా మైల్ స్టోన్స్ చూసుకుంటే ఇంకా నా ఎగ్జైట్మెంట్ చూడాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐ హోప్ యూ గైస్ ఆర్ స్మైలింగ్ వైల్ ఐ యామ్ ఫీలింగ్ సో ఎగ్జైటెడ్. ఇంకా 2 సబ్స్క్రైబర్స్. అమ్మా ఇందాక మంచిగా 999 వచ్చిందని చెప్పేసి రికార్డ్ చేసామని ఇట్లా పోయిన ఒక జలకి ఇచ్చింది, మళ్ళీ 998 వచ్చింది. సో ఓ మై గాడ్, అసలు లిటరలీ ఎవరైనా ఇంత ఎగ్జైట్ అవుతారా? లేదంటే నేనేనా? ఆబ్వియస్లీ నేనే ఉండొచ్చు. కాంట్ వెయిట్ నెంబర్, కాంట్ వెయిట్. లిటరలీ నేను ఎమోషనల్ అయిపోతా కావచ్చు, నాకు అంత ఎగ్జైట్ అయిపోతున్నాను. 999 ఇట్లా రికార్డింగ్ ఆన్ చేసి ఇట్లా పెట్టినా 999 అయింది. ఎవరైనా 1000 సబ్స్క్రైబర్స్కి ఇంతగానం ఎగ్జైట్ అవ్వడం చూసిరో లేదు కానీ 2.5 years అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి. అండ్ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నా బై ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ నేను 1000 సబ్స్క్రైబర్స్ ఎట్లా అయినా సరే సంపాదించాలి అని చెప్పేసి. అండ్ నేను వర్క్ స్టార్ట్ చేసిన అదే టైంలో, సో బ్యాలెన్స్ చేయలేక ఐ గేవ్ ఇట్ అ పాజ్. అండ్ దాని తర్వాత సేమ్ అదే మళ్ళీ మా షిఫ్ట్స్ చేంజ్ చేయడం కానీ, లేదు అని అంటే ఒకసారి ఈ షిఫ్ట్కి హ్యాబిచువేట్ కాగానే మళ్ళీ వేరే షిఫ్ట్ అనేసరికి మళ్ళీ దానికి హ్యాబిచువేట్ కానీ ఇంకా టైం పట్టింది. సో అట్లా 2.5 years అయ్యిందనమాట నేను ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి. అండ్ 2 months బ్యాక్ అంటే ఏప్రిల్లో ఐ అగైన్ స్టార్టెడ్ డూయింగ్ యూట్యూబ్. అండ్ అప్పుడు ఫిక్స్ అయిపోయినా దట్ ఆగస్ట్ వరకు నాకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని చెప్పేసి. టచ్ వుడ్, వితిన్ 2 months నాకు 500 నుంచి 1000 వచ్చింది. అంటే నేను 2.5 years 500 సబ్స్క్రైబర్స్ని సంపాదించిందంటే లాస్ట్ 2 monthsలో నేను 500 సబ్స్క్రైబర్స్ని సంపాదించిన. నేను నిజంగా చెప్తున్నా, ఐఎమ్ అవుట్ ఆఫ్ మై వర్డ్స్. నేను ఎమోషనల్ అవుతా అనుకుంటూనే ఉన్నా, అయినా అట్లా 1000 చూసే వరకు. బికాజ్ 2.5 years బ్యాక్ I told na first video lo that it's my 6 years of dream, and ఇప్పుడు ఫైనలీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా అని చెప్పేసి. అండ్ ఆ రోజు నాకు తెలుసు ద పెయిన్ బిహైండ్ మీ స్టార్టింగ్ అ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు నేను మొదల పాజ్ ఇచ్చినప్పుడు చాలామంది అన్నారు లైక్ ఇంతే నా 2 రోజుల మురిపమే నా ఇది అని చెప్పేసి. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ నాకు అంత టైం దొరకలేదు, మేనేజ్ చేయలేను అన్నట్టే అని అనుకున్నా. బట్ ఐ డోంట్ నో ఫర్ వాట్, లేదంటే నాలో ఏమనిపించిందో ఐ షుడ్ మేక్ ఇట్ హ్యాపెన్ అన్నట్టు అనుకున్నా. ఇంకా ఫిక్స్ అయినా, గట్టిగా ఫిక్స్ అయినా, నో మ్యాటర్ వాట్ ఐ షుడ్ డెఫినెట్లీ గెట్ దిస్ అని చెప్పేసి అని అనుకున్నా. అండ్ ఫైనలీ ఐ గాట్ ఇట్. అండ్ వీఆర్ 1K స్ట్రాంగ్ ఫ్యామిలీ. అండ్ థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. ఐ am forever grateful to you people. I wanted to earn this only with the help of you liking my content, and alane vachindi. And I'm very happy, you people. I'm very happy and forever grateful. I am speechless. I'm happy. I feel 1000 subscribers అయ్యారు. Now my aim is 5000 to 10,000 subscribers. Let's make this happen. ఈ ఇయర్లో ఎట్లయినా సరే గట్టి కొట్టాలి. ఇంట్లో ఎవరికి తెలియదు అనమాట ఇట్లా 1000 సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి. సో ఇంకా అందరికీ చెప్తున్నా అనమాట. బట్ వాళ్ళ దాంట్లో అంత ఎగ్జైట్మెంట్ లేదు. ఆబ్వియస్లీ ఇట్స్ జస్ట్ 1000 అని వాళ్ళకి అనిపిస్తుంది. బట్ నాకు అది చాలా పెద్ద మ్యాటర్ అనమాట. బట్ ఇక్కడైతే మమ్మీకి 1000 సబ్స్క్రైబర్స్ లేదంటే అసలుకి ఏంది, వై ఇస్ షీ సో ఎగ్జైటెడ్ అన్న ఇదిలో ఉందన్నమాట. బట్ యా, తనకు అర్థమయ్యేలాగా చెప్పిన ఎనీ హాఫ్ నేనైతే చాలా హ్యాపీ అయినా. అండ్ ఈవినింగ్ మా ఫ్రెండ్ ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. యాక్చువల్లీ ఏదో ఆర్డర్ పెడుతున్నా, మీ ఇంటికి డెలివరీ వస్తుంది, మా ఇంటి సైడ్ చూపిస్తలేదు అన్నట్టు నా అడ్రస్ తీసుకుంది. అండ్ చూసేసరికి షీ సెంట్ మీ అ కేక్. అండ్ నేను ఎంత హ్యాపీ అయినానో అసలు ఆ మూమెంట్ చూసేసరికి. ఎందుకనంటే షీ న్యూ, ఆబ్వియస్లీ
ఫ్రెండ్స్ తోటి ఎక్కువ షేర్ చేసుకుంటాం కాబట్టి నాకు ఇది ఎంత ఇంపార్టెంటో లేదంటే నాకు ఇది ఎంత మ్యాటరో అని చెప్పేసి ఓన్లీ షీ న్యూ. And she finally sent me a cake and I'm so happy. And almost 8-9 years అవుతుంది తనతో జర్నీ చేసి, అండ్ షీ కంప్లీట్లీ న్యూ మీ. ఎందుకంటే చిన్న వాటిలలో నేను ఎంత హ్యాపీ అవుతా అని చెప్పేసి, అండ్ దిస్ రియలీ మ్యాటర్స్ అని చెప్పేసి తను అర్థం చేసుకుంది కాబట్టే తను నాకు ఈ సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. నేను అసలుకి స్పీచ్లెస్ అయిపోయినా వెన్ ఐ రిసీవ్డ్ ది కేక్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద బాండ్ వీ క్రియేటెడ్ ఆర్ ద ఫ్రెండ్షిప్ వీ హ్యాడ్ ఫ్రమ్ పాస్ట్ 8-9 years. అసలుకి ఇన్ ఇయర్స్ ఎలా గడిచిందో నాకు తెలియదు. అండ్ నన్ను అర్థం చేసుకోవాలంటే ఇట్స్ టోటలీ డిఫికల్ట్ అని అనుకున్నా, బట్ షీ న్యూ మీ అన్నట్టు నాకు ఇంకా 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 బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ సీత, థ్యాంక్ యూ నాన్న. నువ్వు కూడా ఇక ఉండేది మమ్మీ. సీత నీ వంతులు కూడా చూస్తాయి. టు మై సబ్స్క్రైబర్స్, 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. నేను ఎంత హ్యాపీ ఉన్నానో. మా ఫ్రెండ్ ఇప్పుడు నాకు కేక్ పంపించింది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. ఇలాంటి ఫ్రెండ్షిప్ని నేను మెయింటైన్ చేస్తున్నందుకు. లిటరలీ ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నిజంగా చెప్తున్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనే నార్మల్ ఒక చిన్న కేక్ కొనుక్కొని ఒక చిన్న సెలబ్రేషన్స్ నా వరకు సెల్ఫ్గా చేసుకుందామని అనుకున్నా. బట్ my best friend knows me very well and she surprised me with a cake. మమ్మీ అన్నట్టు తను కూడా ఉంటే బాగుంటుండే, బట్ తను లేదు. బట్ కేక్ మాత్రం పంపిస్తాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయినా ఇప్పుడు వెనకాల తిట్టుకుంటూ థ్యాంక్ యూ చెప్పిన చెప్పేసి, బట్ యా ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ నో ఈ వ్లాగ్ మరీ కొంచెం all over the place ఉండొచ్చు, బట్ ఐఎమ్ హ్యాపీ యూ గైస్. ఐ am so happy. 1K సబ్స్క్రైబర్స్. ఐఎమ్ టెలింగ్ యూ దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. అండ్ ఇప్పటి నిమిషాలు మాత్రం వదిలేదే లేదు. నేనైతే నాకు ఇప్పుడు వస్తున్న ఎగ్జైట్మెంట్ లేదంటే నాకు వస్తున్న మోటివేషన్కి నా జర్నీలో రండి. ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ దిస్ రైడ్ ద బెస్ట్. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఐ థింక్ ఐల్ ఎండ్ ద వ్లాగ్ రైట్ హియర్. అండ్ ఈరోజు మొత్తం వీడియో ఇక్కడనే కూర్చొని చేస్తున్నా. ఐ థింక్ యూ గైస్ మైట్ ఆల్రెడీ న్యూ. నాకు ఎలాంటి మూమెంట్ని మిస్ కావాలని లేదు కాబట్టి నేను ఇక్కడనే కూర్చొని ఎలా అయినా సరే నా ఎక్స్ప్రెషన్స్, నా ఎగ్జైట్మెంట్, నా ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ పీపుల్ అని చెప్పేసి ఐ హ్యావ్ డిసైడెడ్. అందుకే ఇక్కడనే కూర్చొని చేస్తున్నా. ప్లీజ్ ఇగ్నోర్. అండ్ ఐ హోప్ యూ గైస్ రియలీ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఆల్సో నేను ఎంత ఎగ్జైట్ అయినానో దాంట్లో అట్లీస్ట్ ఒక 2% మీరు ఎగ్జైట్ అయిపోయినా, లేదు అంటే నా ముఖం చూసి ఒక చిన్న స్మైల్ మీ ఫేస్లో వచ్చినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. I hope you guys really enjoyed watching this video. If you did, then you know what to do. Please subscribe to my channel and don't forget to hit the notification bell. Until then, see you guys next time with some interesting and exciting video. Bye!